ఏకాదశి వ్రత మహిమ. చైత్రశుద్ధ ఏకాదశిని కామదా ఏకాదశి అని అంటారు. ఏకాదశి రోజున కుబేరుడు జన్మించినట్లు చెబుతారు. ఏకాదశి వ్రత మహాత్మ్యమును గురించి తెలుసుకుందాము. ఏకాదశి వ్రతము విష్ణువునకు ప్రీతికరము. ఈ వ్రతము అందరూ చేయవచ్చును. ఉపవాసము ఎలా చేయాలంటే, దశమి నాటి రాత్రి భోజనము చేయరాదు, ఏకాదశి నాడు 2 పూట్ల భోజనము చేయరాదు, ద్వాదశి రోజు రాత్రి భోజనము చేయరాదు. ఈ 3 రోజులు కూడా నారాయణుని స్మరిస్తూ శ్రీ మహావిష్ణువు సన్నిధిలో శయనించాలి. దీనికి సంబంధించిన ఒక కథ ఉన్నది. పూర్వము గాలవుడను మహర్షికి భద్రశీలుడనే కుమారుడు కలిగెను. పూర్వజన్మ జ్ఞానము కలవాడు భద్రశీలుడు. హరిభక్తుడు అయిన భద్రశీలుడు బాల్యము నుంచే కూడా మట్టిచే విష్ణు ప్రతిమను చేసుకుని పూజిస్తూ మిత్రులకు కూడా విష్ణు పూజ చేయమని చెబుతూ ఉండేవారు. ఇలా సచ్చరిత్ర గల కుమారుని చూసి గాలవ మహర్షి కుమారునితో ఇట్లు పలికెను: భద్రశీల, నీవు ఎల్లప్పుడూ హరిపూజ చేయుచు సర్వప్రాణి హితాన్ని కోరుతూ హరి ధ్యానం పరాయణుడివి అయితివి. నీకు ఎట్లు ఇంతటి బుద్ధి కలిగినని అడిగను గాలవుడు. అప్పుడు భద్రశీలుడు చెబుతూ ఉన్నారు: ఓ తండ్రి, నేను పూర్వజన్మమున సోమవంశపు రాజుగా ధర్మకీర్తి అనే పేరు గలవాడను. నా గురువు దత్తాత్రేయ మహర్షి 9000 సంవత్సరముల రాజ్యపాలన చేసి తిని ఐశ్వర్య మదంతో కొన్ని అధర్మములను కూడా ఆచరించి తిని. ఒకసారి నేను అడవికి వెళ్ళినప్పుడు సాయంకాలమున ఏకాదశి వ్రతమును చేయుచున్న కొందరిని రేవానదీ తీరమున చూశాను. ఒంటరిగా ఉన్న నేను వారితో కలిసి నిరాహారముగా ఉండి ఆ రాత్రి అంతా జాగరణము చేసి నడక బడలిక ఆఖరి దప్పిక వల్ల జాగరణ చేస్తూ ఉండగా చివరిలో మరణించగా, అప్పుడు యమభటులు యముని సన్నిధికి చేర్చగా చిత్రగుప్తుని పిలిచి ఇతని చరిత్ర తెలియచేయమని కోరగా చిత్రగుప్తుడు ఇట్లు పలికెను: ఓ ధర్మరాజా, ఈ వ్యక్తి వాస్తవముగా పాపాచార రతుడే అయినా ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఇతనికి పాపములు తొలగినవి అని చిత్రగుప్తుడు పలుకగా యమధర్మరాజు ఇట్లు పలికెను: ఓ దూతలారా, ధర్మమార్గరతులైన మానవులను నా వద్దకు తీసుకుని రాకండి. హరిభక్తి కలిగిన వారిని శివ విష్ణువులయందు సమబుద్ధి కలవారిని వదిలిపెట్టండి. ఈ పలుకులు విన్న నా పాపకర్మములన్నీ తలుచుకొని బాధపడుట వల్ల సద్ధర్మములను వినుటచే అప్పుడే నా పాపములన్నీ నశించినవి. ఆ తర్వాత యమధర్మరాజు నన్ను విష్ణు పరమ పదమునకు పంపెను. అలా అక్కడ నివసించిన తరువాత కొన్నాళ్లకు ఇక్కడ విష్ణు భక్తులైన మీ వంశమున పుట్టితిని. పూర్వజ్ఞానము వల్ల బాలులతో కలిసి హరిపూజ చేయుచూ ఉన్నాను. భక్తితో ఏకాదశి వ్రతము చేయువారి ఫలము ఏమని చెప్పుదును అని భద్రశీలుని పలుకులు విన్న వారైన గాలవ మహర్షి సంతోషించి, విష్ణుభక్తి కల నీవు నా వంశమున పుట్టితివి, నా వంశము ధన్యమైనది అని పలికెను గాలవ మహర్షి.